వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వారు ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలని పివి రావు మాల మహానాడు పిఠాపురం పట్టణ అధ్యక్షులు వేళంగి వెంకటేష్ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో అగ్రహారం నందు ఉన్న అంబేద్కర్ విగ్రహం మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన వ్యక్తులను తక్షణమే శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే జిల్లాలో పివి రావు మాల మహానాడు తరఫున భారీ స్థాయిలో రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. నా పేరు వి వెంకటేష్, పిఠాపురం పీవీరావు మాల మహానాడు పట్టణ అధ్యక్షుడిని. మొన్న జరిగినటువంటి అగ్రహారంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం విషయంలో ఆ రోజు పోలీసు వారు చెప్పినట్టు దోషులను వెంటనే శిక్షిస్తామని చెప్పి నేటికి 4 రోజులు అవుతుంది. కానీ ఇప్పటికీ కూడా పోలీసు వారు దోషులు ఎవరు శిక్షించకపోవడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఇదే విధంగా కొనసాగితే పీవీరావు మాల మహానాడు తరఫున జిల్లా ఎస్పీ గారిని కలవడం జరుగుతుంది. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా పోలీసు వారు తక్షణమే చర్యలు తీసుకుని వారిని వెలుగులోనికి తీసుకొస్తారని ఆశిస్తున్నాం. ఇదే కానీ పోలీసు వారు నిర్లక్ష్యంగా వహిస్తే ఇక్కడతో కాకుండా భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి పీవీరావు మాల మహానాడు జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ పోలీసు వారు తక్షణం స్పందించకపోతే పిఠాపురంలో మహా ధర్నా కూడా చేయవలసి ఉంటుందని హెచ్చరిస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా